హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 001కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 14 మే 2026, టైం వచ్చేసరికి 10:44 అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న ట్రావెల్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి డిజి యాత్ర గురించి అనమాట. డిజి యాత్ర యాప్ ఉంది కదా, సో ఈ యాప్ వచ్చేసరికి మనకి యూజ్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్లో మన టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే మామూలుగా మనం మన మొబైల్లో డిజి యాత్ర యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత మన ఫేస్ని దాంట్లో స్కాన్ చేసి సో ఫేస్ని అప్రూవ్ తీసుకొని అండ్ మన మొబైల్ నెంబరు అండ్ ఆధార్ కార్డు వీటన్నిటితో రిజిస్టర్ అయ్యి అండ్ మన బోర్డింగ్ పాస్ని బార్కోడ్ యూజ్ చేసుకొని స్కాన్ చేసుకొని డిజి యాత్ర యాప్లో మనం రిజిస్టర్ అయి ఉంటే సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత డిజి యాత్రకి సపరేట్ డెడికేటెడ్ గేట్స్ అయితే ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మన ఫేస్ ని చూపిస్తే ఆటోమేటిక్ గా సో ఆల్రెడీ మనం బోర్డింగ్ పాస్ ని స్కాన్ చేసి ఉంటాం కాబట్టి సో ఆటోమేటిక్ గా బోర్డింగ్ పాస్ వెరిఫై అయితే అవుతుంది. మీరు బోర్డింగ్ పాస్ ను తీసుకొని మాన్యువల్ చెకింగ్ కోసం లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు. సో ఈ టెక్నాలజీని అయితే ఇప్పుడు ఇంకో 6 ఎయిర్పోర్ట్స్ కి అయితే తీసుకొచ్చింది అనమాట. అప్పుడులో మెయిన్ స్టేషన్స్ కి అయితే ఉండేవి, లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, సో అట్లయితే ఉండేవి. ఇప్పుడు ఇంకో 6 స్టేషన్స్ కి అయితే ఇన్స్టాల్ చేసింది. సో డిజి యాత్ర అని మనం ఇంకో 6 ఎయిర్పోర్ట్స్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి తాజ్ మహల్ ని మీరు ఎంతమంది నైట్ టైం చూద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ న్యూస్ అనమాట. సో మీరు కనుక తాజ్ మహల్ ని నైట్ టైం చూద్దాం అనుకుంటే ఈ నెల 31వ తారీఖు మే 31వ తారీఖున ఫుల్ మూన్ అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే తాజ్ మహల్ ని ఓన్లీ ఫుల్ మూన్ ఉన్నప్పుడే వాళ్ళు అలౌ చేస్తారు చూడటానికి. సో టికెట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో, తాజ్ మహల్ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 500 రూపీస్ అయితే ఉండొచ్చు టికెట్. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి 24 అవర్స్ ముందు అయితే టికెట్ బుక్ చేసుకొని మీరు నైట్ టైము తాజ్ మహల్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ మ్యాప్స్ నుంచి అనమాట. సో గూగుల్ మ్యాప్స్ ఏంటంటే కొత్త అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళకి. సో ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళకి సో దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ మనకి ఏ రూట్లో వెళ్తే బ్యాటరీ తక్కువ ఖర్చు అవుతుంది, రేంజ్ ఎంత ఉందని చెప్పేసి దాన్ని బట్టి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అవి డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో చూపించేటట్టు అప్డేట్ అయితే తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్. సో అవి ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళ కోసం యూజ్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఇండిగో ఫ్లైట్స్ గురించి. సో ఇండిగో ఫ్లైట్స్ మిడ్ నైట్ ఫ్లాష్ సేల్ అయితే తీసుకొచ్చింది అనమాట. మీరు కనుక జూలై అండ్ ఆగస్ట్ లో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంటే మీరు ఇండిగో ఫ్లైట్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్స్ వన్ వే స్టార్టింగ్ ఫ్రమ్ 1700 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఫ్లైట్స్ అయితే కొంచెం తక్కువలో దొరుకుతాయి అని అంటున్నారు. సో మీరు ఒకవేళ జూలైలో కానీ ఆగస్ట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బై ఫ్లైట్ ఒకసారి ఆ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ర్యాపిడో గురించి. ర్యాపిడో అయితే కొత్త సేఫ్టీ ఫీచర్ని అయితే ఒకటి తీసుకొచ్చింది అనమాట. సో దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఏఐ డ్రివెన్ రూట్ మానిటరింగ్ అని చెప్పేసి ర్యాపిడో వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బైక్ టాక్సీలో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. ఇది మనం ఓటీపీ చెప్పిన తర్వాత వాళ్ళకి నావిగేషన్ అయితే వచ్చింది. 500 మీటర్స్ ఇచ్చిన నావిగేషన్ లో కాకుండా వేరే దారిలో వెళ్తే 500 మీటర్స్ సో ఆటోమేటిక్ గా కాల్ ట్రిగర్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ర్యాపిడో వాళ్ళు. సో ఆ కాల్ ఎవరికి ట్రిగర్ అవుతుంది అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మాక్సిమం ర్యాపిడో వాళ్ళకి కానీ లేదంటే ఎమర్జెన్సీ టీమ్కి కానీ సో కాల్ అయితే ట్రిగర్ అవ్వచ్చు. చాలా నైట్ టైం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు బైక్ ట్యాక్సీని. సో వాళ్ళకైతే మ్యాక్సిమం యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నైట్ టైం బైక్ ట్యాక్సీని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఢిల్లీ నుంచి అనమాట. సో ఢిల్లీలో ఒక 30 ఏళ్ల మహిళ మీద గ్యాంగ్ రేప్ అయితే జరిగింది. అది కూడా ఒక స్లీపర్ బస్సులో. సో స్లీపర్ బస్సు రన్నింగ్ లోనే ఉంది. డ్రైవర్ అండ్ క్లీనర్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, ఢిల్లీ పోలీసులు. అండ్ ఈ బస్సు వచ్చేసరికి మనకి రాయల్ ట్రావెల్స్ అండ్ కార్గో వాళ్ళకైతే చెందింది అనమాట. సో డ్రైవర్ అండ్ క్లీనర్ వాళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్ కి చెందిన వాళ్ళు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. సో దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రానుంది. ఇది జరిగి 2 days అయితే అవుతుంది. సో ఈ రోజు అయితే బయటకైతే వచ్చింది అనమాట. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ మహిళ సో ఇదైతే వెలుగులోకి అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వందే భారత్ ట్రైన్ గురించి. అండ్ వందే భారత్ ట్రైన్ మొన్న బెంగళూరు నుంచి ఎర్నాకుళంకి అయితే టెస్ట్ రన్. సో అదైతే సక్సెస్ఫుల్ గా జరిగింది. సో ఫ్యూచర్ లో ఇంకో కొన్ని రోజుల్లో బెంగళూరు నుంచి ఎర్నాకుళంకి వందే భారత్ ట్రైన్ అయితే ఉండిద్ది అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఈ వందే భారత్ ట్రైన్ 2 గంటల టైంని అయితే సేవ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు దాకా ఉన్న ట్రావెల్ న్యూస్ అయితే ఇవి. ఇంకా మరెన్నో ట్రావెల్ న్యూస్ కోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ట్రావెల్ గురించి
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఉంచండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు ట్రావెల్ అప్డేట్స్ అయితే ఇస్తానే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.